లోతు కాలంలో, నోవహు కాలంలో మనకు తెలిసినటువంటి విషయమే. అదంతా ఎందుకు ఇప్పుడు నాకు గుర్తులేదు, కానీ ఆ ప్రదేశాలు మొత్తం ఇల్లులు కొట్టుకుపోయాయి. అమెరికా దగ్గర ఇంకొక ఊరు ఉంది. ఆ ఊరిలో మంచి మేడలు కట్టుకున్నారు. అందరూ ఆస్తిపరులు. వాళ్ళ యొక్క స్వభావాలు ఎటువంటివో తెలిసండి. ఇది నా బలము వలన, నా శక్తి వలన, నా సంపాదన వలన ఇవన్నీ కూడా నేను పట్టుకున్నాను అన్నటువంటి వ్యక్తులే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా. చాలా చక్కని అపార్ట్మెంట్లు అంటే మీకు తెలుసు, అంతస్తులు 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 కట్టుకున్నారు. అంచెంచెల మీద కట్టుకున్నారు. చాలా విశ్రాంతి కలిగినటువంటి మరి మేడల్లో ఉంటూ వాళ్ళ గర్వం ఏంటంటే తెలుసండి, ఇది నా శక్తి, నా సత్తువ, నేనే కట్టుకున్నాను, నా బలమే ఇది అని వాళ్ళు చాలా విర్రవీగినటువంటి ఆత్మలు కలిగినటువంటి వారు. అది చాలాసార్లు మీకు చెప్పాను, మొన్ననే జరిగింది. అది ఏ విధముగా అగ్గిముట్టిందో తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణం అంతా కాలిపోయినాడు. ఆ పట్టణం అంతా కాలిపోయింది. అందులో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా నశించిపోయారు. వీళ్ళరా అక్కడ జనులు చెప్తున్నారు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పినప్పటికి కూడా వాళ్ళు నిర్లక్ష్యం కలిగినటువంటి వారుగా జీవించారు కనుక మరి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి బాధను అనుభవించారు. మరి సొదొమ గుమ్మ కాలంలో కూడా అదే విధముగా అగ్ని వచ్చి దహిస్తుంది. మీ గుణాలు మానండి, మీ ప్రవర్తనలు మానండి, మీకున్నటువంటి సమస్యమైనటువంటి సమస్యలు దేవుని మీద వేయాలి, చేస్తే మీరు బ్రతుకుతారు అని ప్రకటింపబడినప్పటికీ కూడా వారి వారి స్వభావాలు, వారి వారి గుణాలు, వారి వారి మరి గర్వ హృదయాలు మానలేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఈ విధముగా అగ్ని వచ్చి మండిస్తుందని అక్కడ ఉన్నటువంటి లోతు కుటుంబానికి తెలిసి మాత్రం వాళ్ళు ఎంతో చెప్పి అలిసిపోయారు. కానీ ఎటువంటి పరిస్థితులు ఒకరికి కూడా చలనం ఉన్నాయి. చివరికి అగ్ని వచ్చింది, అందరినీ దహించేసింది. మీకు తెలిసిందే, నోవహు కాలంలో మనం కొన్ని కోట్ల సార్లు చెప్పుకుంటున్నాం దైవజనుల ద్వారా. 40 దినాల్లో మహాభయంకరమైనటువంటి జలప్రలయం వస్తుంది అని నోవహు ప్రకటించినప్పటికీ కూడా ఎవరు కూడా వినలే. వారి వల్ల వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లిళ్ళు తీసుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, సుఖభోగాలు అనుభవిస్తూనే ఉంటున్నారు. చివరికి ప్రారంభించే వర్షం ఆకాశం నుంచి తూములు విప్పబడ్డాయి, ఇక చిన్నవి ప్రారంభించే అప్పటికీ కూడా అర్థం చేసుకోలే. ఇంకా ప్రారంభిస్తూనే కానీ ఇంకా అర్థం చేసుకోలేదు. ఎప్పుడు అర్థం చేసుకున్నారు? నోవహు ఓడలో ప్రవేశించి తన కుటుంబంతో సమస్తమైనటువంటి దేవుని యొక్క క్రమములు పాటించి ఆయన ఆ యొక్క ఓడలో ప్రవేశించి ఓడ తలుపులు దేవుని ద్వారా ముయ్యబడ్డాయి. నోవహు వేసుకోలే, దేవుని ద్వారా ముయ్యబడ్డాయి. ముయ్యబడిన తర్వాత అప్పుడు ఇల్లులు మునిగిపోతానే, మనుషులు మునిగిపోతున్నారు. అప్పుడు పరిగెత్తి ఓడ దగ్గరికి వెళ్ళి తలుపులు తీయమంటున్నారు. తలుపులు తీయమన్నారు. కానీ పిల్లాది మొదలుకొని, చంటి పిల్ల మొదలుకొని, గర్భిణీ స్త్రీలు, మరి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ యొక్క దోష, వాళ్ళ యొక్క అల్లరి, వారి యొక్క భయంకరమైనటువంటి అరుపులు ఏ విధముగా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. అదే చాలా మంది సినిమాలో చూశారు. సినిమాలో చాలా భయంకరమైనటువంటి అరుపులతో వాళ్ళందరూ కూడా చనిపోవటం జరిగింది. వీళ్ళ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు కూడా దేవుని రాకడ ఉంది, దేవుని రాకడ ఉంది, దేవుని రాకడ ఉంది, మన పోకడ ఉంది. మన పోకడ అంటే ఏంటి? ఏ క్షణం మనం చచ్చిపోతామో మనకు తెలియదు. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కానీ ఇంకా 2 నిమిషాల్లో నా జీవితం ఏంటో నాకు తెలియదు. ఇలాగ చాలా మంది మరణిస్తున్నారు. మరి చాలా వరకు దేవుని యొక్క మాటలు బోధింపబడుతున్నాయి. ఆ రోజు తక్కువేమో కానీ ఈ రోజుల్లో అయితే ఇంటింటికి బోధింపబడుతున్నాయి. ఇంటింటికి బోధింపబడుతున్నాయి ఈ చివరి దినాలు. అప్పుడు ఏంటంటే వాళ్ళు పట్టణాలు మరి అక్కడ ఉన్నటువంటి నోవహు కాలంలో అయితే భూమి అంతా నశించిపోయింది అనుకోండి. మరి అక్కడైతే సొదొమ గుమొర్ర మాత్రమే అది పట్టణాలు నశించిపోయాయి. అక్కడక్కడ ఇప్పుడు కూడా నశించిపోతున్నాయి జల ప్రళయాలతో.
అగ్ని ప్రమాదాలతో ఒక్కొక్క గ్రామము ఒక్కొక్క పట్టణము నశించిపోతుంది. అది వింటూనే ఉంటున్నాం, కానీ మనలో చలనం లేదు, భయం లేదు. ఏమైందిలే రేపు ఉదయాన్నే అయ్యేసరికి ఏదో సంపాదిద్దాం, తిందాం, తాగదాం, ఏదో నచ్చినట్టు చేసుకుందాం, ఏదో మనకు కావలసినటువంటి శరీర ఆరోగ్యం చూసుకుందాం, శరీర ఆరోగ్యం చూసి ప్రపంచానికి మనం కనపరిద్దాం, మన శరీరం బాగుంటే చాలు అనుకుంటున్నాను. పిచ్చిదానా, నీ శరీరం బాగుంటే చాలు అనుకుంటున్నావు, కానీ ఏ క్షణమందు నీ శరీరం డౌన్ అయిపోతావు తెలియదు. ఏ క్షణమందు నువ్వు మరి దేవుని దృష్టిలో పడిపోతావో తెలియదు. ఒక సెకండ్ చాలు. మనము ఒక సంవత్సరాల తరబడి కష్టపడినదంతా కూడా ఒక సెకండ్లో నాశనం అయిపోతుంది. అవునా కాదా? ఒక సెకండ్లో నాశనం అయిపోతుంది. ఇటువంటి పరిస్థితులు చాలా మంది చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. దేవుని బిడ్డలు ఉన్నారండి, వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. జాగ్రత్త పడలేనటువంటి వారు లేరు అనటానికి లేదు, జాగ్రత్త పడుతున్నారు. కొందరు మరి చెబితే కొందరు ఏంటంటే భయము కలిగి ఏదో దేవునిని అనుసరిస్తున్నారు, కానీ కొన్ని తొట్టపడుతూ ఉంటారు. అది అపవాది యొక్క లక్షణం. ఇవాళ అయ్యగారు చెప్పారు, మనం ఎంత దీనిగా ఉన్నా అపవాది మాత్రం మనల్ని తప్పిస్తూనే ఉంటాడు. దానిని ఎదిరించినటువంటి పురుషుడే, దానిని ఎదుర్కోగలిగినటువంటి స్త్రీయే నిజమైనటువంటి దేవుని కుమారుడు, కుమార్తె. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఇక్కడ మనం ఉత్తర ప్రత్యుత్తరాలు చూస్తున్నాం. ఉత్తర ప్రత్యుత్తరాల్లో చాలా చక్కని మాటలు కొన్ని 100 సార్లు చదివించుకున్నాం. చదువుతున్నాం, చెప్పుకుంటున్నాం. రాజ్యం ఎవరిదండి? దేవుడు. కనుకనే దేవుడు రాజ్యం చేయుతున్నాడు, జనములు వణుకులు. ఏదో ఒక రోజు వణుకు వస్తుంది, ఏదో ఒక రోజు భయంకరమైనటువంటి వణుకులో పతనమైపోవలసినటువంటి రోజు ఉంది. పిల్లలు మనం ఉదయం లేస్తాం, ఉదయం లేచిన తర్వాత తింటాం, తిరుగుతాం, ఏదో వెళ్తాం. అక్కడ మనకు భయంకరమైనటువంటి ఒక ప్రమాదం ఎదుర్కొంది అనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది. అమ్మో అనేసి పెద్దగా అరుస్తాం, ఆ ప్రమాదంలో చిక్కుకొని బలైపోతామో, లేకుంటే శుభ్రం ఒళ్ళు చిరిగిపోయి మామూలుగానో బతుకుతామో తెలియదు. ఏదైనా సరే బాధపడితే కానీ బోధపడదంటారు పెద్దలు, ఎంత చక్కని మాటలో. కనుక ఈ రాజ్యం అంతా ఎవరిది? దేవునిది. దేవుడు రాజ్యం చేయిస్తున్నాడు, జనములు వణకాలి. ఏదో ఒక రోజు వణికిన టైం వస్తుంది. ఆయన తిరుగుబల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులు. తిరుగుబల మీద ముఖ్యమైనటువంటి అత్యధికమైనటువంటి తిరుగుబలు అంటే అవి చాలా విలువైనటువంటి ఆశ్రయం కలిగినటువంటి సింహాసనములకు సాదృశ్యం. వాటి మీద ఆసీనుడై ఉన్నాడు మన దేవుడు. ఆసీనుడు అంటే కూర్చోటం. మీరు కుర్చీల మీద ఇప్పుడు ఆసీనులై ఉన్నారు కదా, కొందరు కింద ఆసీనులై ఉన్నారు. ఆసీనుడు అంటే ఏంటి? కూర్చోటం, ఉండటం. ఆయన ఆ సింహాసనం మీద కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలదు. ఏదో ఒక రోజు కలుగుద్ది. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన ఎక్కి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవా ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రాలని, భూమిలో సమస్త సృష్టిని మనలను పుట్టించినటువంటి దేవుని ఏం చేయాలి? మనం ఘనపరచాలి. ఘనపరచుది ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుది. ఆయన పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పాదపీఠములు అంటే సన్నిధానాలు. ఈ సన్నిధానాల మీద ఏం చేయాలంటే మనం సాగిలపడాలి.
సాగిలి పడినప్పుడు దేవుడికి మంచి కనికరము కలిగినటువంటి వారముగా మనము జీవించగలిగినటువంటి వారముగా ఉంటాం. వీళ్ళ ఇక్కడ చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఈ యొక్క సాదృశ్యమైనటువంటి ధ్యాన భాగాలు. యేసు ప్రభువారు ఆయన లోకానికి వచ్చారు. లోకానికి వచ్చిన తర్వాత పుట్టుక దేని కొరకు? చచ్చిపోవటానికి. మనం పుట్టింది దేని కొరకు అండి? చచ్చిపోవటానికి. ఎవరికి కూడా అర్థం అవ్వకుంటుండేది, పుట్టింది చచ్చిపోవటం కొరకే. అయినప్పటికీ కూడా జాగ్రత్త పడాలా లేదా? ఒకరికి జబ్బు వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి పరిగెడతారే, శరీరాన్ని రక్షించుకోవడానికి ఎన్నో శ్రమలు పడతారే. అయ్యయ్యో ఏదేదో చేసుకుందాం అనేసి మన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి దేవుడికి మొక్కుతాము, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏదేదో తింటాం, ఉంటాం, ఆడు చెప్పింది, ఇది చెప్పింది, అన్ని ఉపయోగాలు చేస్తాం, డాక్టర్లు చెప్పింది ఉపయోగాలు చేస్తాం, వైద్యం చెప్పించుకుంటాం, అన్నీ చేస్తున్నాం. కానీ మన పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసి అర్థం చేసుకోవటం. మనం పుట్టింది దేని కొరకు? చచ్చిపోవటానికని అర్థం చేసుకోవటం. మనం పుట్టడమే చచ్చిపోవటానికే. తప్పనిసరిగా మరి ప్రతి మనిషికి కూడా మరణం ఉంది. అది జ్ఞాపకం చేసుకుంటే నీలో మర్యాద పెరుగుతుంది, నీలో భక్తి పెరుగుతుంది, నీలో భయం పెరుగుతుంది, నీలో వినయం పెరుగుతుంది, నీలో ప్రేమ పెరుగుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుడు ఇవన్నీ తిరగలేదంటే నీవు ఎలా ఉందంటే గర్వాంధముతో నిండుకున్నావు. నీ శరీరం అంతా కూడా గర్వాంధముతో నిండుకుంది, నీ ఆత్మ కూడా గర్వాంధముతో నిండుకుంది, నీ యొక్క సమస్తము కూడా గర్వాంధముతో ఉంది. కనుక సామెతలో ఉంటుంది. సామెతలో చాలా చక్కని మాటలు గర్వాంధుల గురించి ఉంటారు. మరి గర్వాంధులకు కొరడా దెబ్బలు అవసరం. అది ఎవరు కొడతారు? దేవుడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత మంది ఉన్నారో తెలిసండి గర్వాంధులు. దేవుని మాటలు వినను నిర్లక్ష్యం చేసినటువంటి వారు ఎంతమందో ఉన్నారు, ఎంతమందో ఉన్నారు. ఏముందలేరా అని చాలా నేను చూసిన అంతవరకు కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలో ప్రజలు ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకనే దేవుడు పుట్టాడు. దేనికి పుట్టాడంటే నేను చచ్చిపోవడానికి పుట్టాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నేను మీ కొరకు చచ్చిపోతాను అన్నాడు. నేను చచ్చిపోవడానికే పుట్టాను. మనం పుట్టింది కూడా చనిపోవటానికే. ఈ చనిపోయే లోపులో మనము చేయవలసినటువంటి కార్యాలు అమోఘమైనవి ఉన్నాయి. మనము రక్షించుకోవాలంటే గొప్ప కార్యాలు ఉన్నాయి. లేకపోతే చాకలోడు లేదంటే మనమే రోజు గుడ్లు చేస్తాం, ఉతుకుతాం. ఆ ఉతికినటువంటి విధముగా మనల్ని దేవుడు ఉతుకుతాడు. మన దేవుడు ఏం చేస్తాడు? ఉతుకుతాడు. అందుకనే చాలా మంది వస్తారు, బాబురో ఎంత ప్రార్థన చేస్తాను, నాకు ఎందుకు ఇది వస్తుంది? దాన్ని అంటారండి పైకి భక్తి వేషం, లోన చక్కగా పాటలు ఉంటాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అవన్నీ కూడా మాన్పడానికి వచ్చాడు ఆయన. మాన్పడానికి వచ్చి శిష్యులందరినీ తీసుకెళ్ళాడు. శిష్యుల్ని తీసుకెళ్ళి అక్కడ చాలా ముఖ్యమైనటువంటి శిష్యుల్ని ఎవరిని తీసుకెళ్ళాడు? 17వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాను. దేవునికి స్తోత్రం. ఓ పిచ్చోళ్ళారా, ఇది ఒకసారి చూడండి, నేను పుట్టింది దేనికి? మిమ్మల్ని రక్షించడానికి అని ఆయన కొండ మీదకి తీసుకువెళ్ళి ఆయన రూపాంతరం పొందాడు. ఆయన స్వరూపమే మారిపోయింది. ఎందుకు మారిపోయింది? దేవుడు కనుక ఆయన స్వరూపమే మారిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధముగా మన స్వరూపాలు కూడా మార్చాలని దేవుని యొక్క ఉద్దేశం. మన స్వరూపాలు కూడా మారాలి. ఎలా మారాలి? అందరికి కష్టంగా ఉంటుంది. అపవాదిని ఎదిరించడమే మారడం. దేవునికి స్తోత్రం. అపవాదిని నువ్వు ఎప్పుడు ఎదిరిస్తావో అప్పుడు నీకు తప్పనిసరిగా దేవుని యొక్క రక్షణ వస్తుంది. దేవుని దగ్గర రక్షణ తీసుకుంటుండి నువ్వు ప్రవ్వా ప్రవ్వా అంటుంటూ మళ్ళీ బురదలో దూరుతూ ఉంటే తర్వాత ఉతకపడతావు. నువ్వు చాకలి బట్టలు ఉతికినట్టు, లేదంటే మనం ఇప్పుడు ఉతుక్కుంటున్నాం. ఎవరికి చాకలో చాలా మంది ఉన్నారు, ఇప్పుడు లేరు.
గనుక అటువంటి పరిస్థితులు మనం కొనసాగించకూడదు. ఆయన ఈ శిష్యులను నలుగురిని పట్టుకుని ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ ఏమయ్యాడంటే అతను రూపాంతరము పొందుకున్నాడు. ఆయన రూపాంతరము పొందుకున్న తర్వాత ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించాను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుతున్నది. ప్రియులారా, ఇక్కడ మనము పుట్టినటువంటి మన జన్మం ఎలా ఉండాలంటే, మనం అపవాదితో సహవాసము కాదు, కానీ ఎవరితో సహవాసం మనం చేయాలి? దేవునితో. అది సూచన ఆయన చూపించాడు. అమ్మా అయిపోయింది, ఆయన అది సూచన చూపించాడు. మనము అపవాదితో కాదు, దైవ యొక్క ధ్యానముతో నిండుకోవాలని ఆయన ఏం చేశాడంటే అక్కడ భక్తులైనటువంటి ఎవరితో మాట్లాడాడు? మోషేయు ఏలియాయు వారితో సంభాషణ చేస్తున్నాడు. వాళ్ళు అంటున్నారు, ప్రభువా నువ్వు వచ్చావు, మేము చెప్పి 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 అలిసిపోయాము. మోషే అంటున్నాడు, నేను ఎంత నడిపించాను 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 నడిపించాను, చివరికి వాళ్ళ వల్ల నేను ప్రమాదం తెచ్చుకున్నాను. వాళ్ళ వల్ల నేను ప్రమాదం తెచ్చుకొని నేను కొండ మీద చనిపోయాను. నేను ఎంత చెప్పినా వారు వినలేదు. అదే ఏలియా అంటున్నాడు, నేను ఎన్నో అద్భుతాలు చేశాను ప్రభువా, దేవుడా నీ మూలముగా నేను ఎన్నో అద్భుతాలు చేశాను. వాళ్ళ దగ్గర ఎందరిలో చనిపోయినటువంటి వారు లేచాను, కానీ బుర్రకి ఎక్కలేదు. వాళ్ళకి బుర్రకి ఎక్కలేదు. మరి అంటే యేసు ప్రభు వారు ఇప్పుడు అంటున్నారు, వాళ్ళకి బుర్రకి ఎక్కలేదయ్యా, ఎక్కించేటట్టు నేను చెయ్యాలనుకుంటున్నాను. నేను చెయ్యాలనుకుని వచ్చి నా ప్రాణం కూడా పెట్టేస్తాను, నా ప్రాణం పెడతాను. వాళ్ళందరూ దానిని బట్టి తెలుసుకున్నటువంటి వారైతే తప్పనిసరిగా నా దగ్గరికి వస్తారు, తెలుసుకోలేనటువంటి వారైతే కనుక అది చివరిగా నేను చేస్తున్నాను అని ఈ మా సంభాషణ అక్కడ ఉందండి. దైవజనులు బైబిల్ పండితులు చెప్పినటువంటి విషయాల్ని నేను ముందు పెడుతున్నాను. ఈ సంభాషణ అక్కడ జరిగినప్పుడు ఎంతో భయంకరమైనటువంటి వెలుగులో ప్రకాశించారు. మనము ఇక్కడ చీకట్లో ఉన్నాం, కానీ మనం నిత్యరాజ్యంలో మాత్రము వెలుగులాగా మనం ఉండాలని దేవుని యొక్క కోరిక. గనుక ప్రకాశవంతమైనటువంటి వెలుగుతో వాళ్ళు ముగ్గురు కూడా ప్రకాశించారు. ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు అక్కడ ఉన్నారు. వాళ్ళు చూశారండి. వాళ్ళు చూసినప్పటికి కూడా బాగా వినండి మాట, బాగా చూశారు. చూసి ఆయన వెలుగుని చూశారు, ఆయన అద్భుతాన్ని చూశారు. ఏలియా మోషే ప్రభువుతో మాట్లాడటం చూశారు. వెళ్ళారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకో పర్ణశాల, మోషేకో పర్ణశాల, ఇంకా ఏలియాకో పర్ణశాల కట్టేస్తాము. పిచ్చోళ్ళారని పట్టడం మా పర్ణశాలలు కాదురా బాబు, మీరు మారాలి, అనేక మందిని మార్చాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ఎంతమంది క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మన జీవితాలు అదే అడుగుతున్నాడు దేవుడు. మనం మారాలి, అనేక మందిని మనము మార్చాలి. ఆ శిష్యులకు అందుకని అట్లా కనపరిచాడు దేవుడు. మీరు మారండిరా బాబు, చూశారు కదా, మీరు మారండి, ఇతరులను మార్చండి. రోజు ఎంతమంది స్వస్థతలు పొందుతలేరు, ఎంతమంది దేవుని దర్శనాలు చూస్తలేరు, అయినా సరే మారటంలే యథావిధిగా ఉంటున్నారు నోహు కాలం ప్రజల్లో. గనుకనే ఆయన చెప్పినటువంటి మాటలు అవి. గనుక తర్వాత వారు ఇప్పుడు జ్ఞానభాగంలో దిగుతున్నాం. వారు కొండ దిగి వచ్చుతుండగా మనిషి కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితో చెప్పకండి అని యేసు వారికి ఆజ్ఞాపించను. చాలా లోతైన మర్మం. ఈ దర్శనము మీరు ఎక్కడికి చెప్పకండి. వీళ్ళు ఎటువంటి వారో ఒకసారి గమనించండి పిల్లరా. దర్శనాన్ని చూశారు, వెలుగుని చూశారు, యేసు ప్రభు యొక్క శక్తిని కనుక్కున్న తర్వాత వెళ్ళి ఇటువంటి వాడు దేవుడు అని నిరూపించకండి, మీరెవరితో చెప్పకండి. నేను చనిపోయిన తర్వాత మీరు చెప్పండి, నేను బ్రతికి ఉన్నది మాత్రం ఈ విషయాలు ఎవరికి కూడా చెప్పకండి. శిష్యులకి ఎంత బోధించాడో ఆయన. ఆ శిష్యులకు బోధించి ఎంతో పెట్టి, ఇదిగో నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాను, కానీ శిక్ష ఇవ్వడానికి రాలే. శిక్షించినటువంటి వాడిని అయితే అక్కడి నుంచే శిక్షించేస్తాను. నోవకాలంలో శిక్షించాడు కదా, లోతు కాలంలో శిక్షించాడు కదా,
ఇప్పుడు కూడా అప్పుడు అక్కడక్కడ పట్టణాలు అక్కడక్కడ ఇది యుద్ధ సమాచారాలు అవన్నీ వింటున్నాం కదా. అయినా మన హృదయాలు చలనం అవుతున్నాయా లేదో చూడండి. హృదయాలు కదిలింపబడాలి. జాగ్రత్త కలిగినటువంటి విధానం మనకు కలగాలి. కనుకనే ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మీరు దర్శనం ఎప్పుడు చెప్పకండి, నేను మృతులలో నుండి చనిపోయినటువంటి వారి నుంచి ప్రప్రథముగా నేను లెగిస్తాను. ఇంకా గారు చెప్పారు, ప్రప్రథముగా ఆదామునందు ఎలాగ అందరు చచ్చిపోయారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు అనే వాక్యాన్ని చాలా చక్కగా చెప్పారు. క్రీస్తునందు ఎందుకు క్రీస్తునందు బతికింపబడతారు? క్రీస్తు మన పొరల దెబ్బలు తిని, ఈగలు పోట్లు పొడిచి, బల్లెం పోట్లు పొడుచుకొని, అన్ని చేసుకొని, రక్తం పొదపొద కాల్చేసి, శరీరాన్ని ముక్క ముక్కలు చేసుకొని, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో శ్రమలు అనుభవించి ఆయన చచ్చిపోయి పాతి పెడితే దేవుడు కనుక ఆయన లేచిపోయి 40 రోజులు అందరూ కనిపించాడు. ఆయన దేవునికి స్తోత్రం. అదే విధముగా ఆయన ఎందు ఉన్నటువంటి వారు అటువంటి శక్తులను అనుభవించాలని దేవుని యొక్క కోరిక. కనుకనే దేవుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మరి అడుగుతున్నారు, ప్రభువా అలాగైతే ఏలియా ముందు వస్తాడని మాకు తెలిసింది కదా, పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా. అంటే ఒరే శిష్యులారా, ఏలియా వచ్చాడు, తన పని చక్కబెట్టుకొని వెళ్ళిపోయాడు. ఏలియా అంటే ఎవరు తెలుసండి? యోహానే. బాప్తిసం అందరికి ఇచ్చినటువంటి యోహానే. మారు మనసు పొందండి, 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 ఇదిగో వస్తున్నాడు, దేవుని యొక్క పాప భారమును మోసుకొని పోవు దేవుని గురించి వస్తుంది, అందరూ నమ్మండి నమ్మండి అని ప్రకటించి ఆయన నరకబడి చనిపోయాడు. అది ఎప్పుడు అయిపోయిందిరా అని చెప్పేటప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు, బాప్తిసం ఇచ్చి యోహానే ఉంటుంది. మంచిది, అర్థం చేసుకున్నారు, కానీ ప్రయోజనం ఏంటి? వీళ్ళారా, ఈరోజు ఇంతమంది దేవుని మాటలు వింటున్నారు. కొంతమంది అర్థం చేసుకోవచ్చు, కొంతమంది అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకున్న తర్వాత దానిని అన్వయించుకోవాలి. వచ్చినటువంటి ప్రతిఫలం మీరు పొందుకుంటారు. గమనించండి, కూలి పనికి వెళ్ళేటప్పుడు శరీరం అంతా చెమట కాస్తే కానీ మనకు డబ్బులు వస్తాయా? ఇప్పుడంటే ఉపాధి పని ఏదో తేటగా వస్తున్నారట, కానీ ఒక తట్టనే మోస్తారో లేదా కష్టంగా, అయితే కానీ డబ్బులు ఇవ్వరు మనకు. అదే విధముగా దేవునిలో మనము ఏ విధముగా ఉంటే మనకు ఆశీర్వాదాలు వస్తాయనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు. యోహాను సువార్తలో 8:12 వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 8:12 వచనములో మనం చూస్తే యేసు మరలా ఈ విధముగా చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసండి? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు లేదంటే వెంబడించు దాయి చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నన్ను ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు జీవం అంటే నిత్య జీవమైనటువంటి వెలుగును వారికి ప్రకాశింపబడుతుంది అని ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు చాలా గమనించండి. ఇక్కడ మరి ఆ యోహాను సువార్తలో, యోహాను సువార్త 1వ అధ్యాయంలో చాలా చక్కని మాటలు మనము చూడగలుగుతుంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను. గమనించే మాట, ఆది యందు వాక్యం అంటే ఎప్పుడండి? ఆది అంటే ఆదాము అవ్వ సృష్టించినప్పుడు దేవుని యొక్క వాక్యము అక్కడ ఉంది. వారికి కూడా ప్రకటించాడు, ఇదిగో ఈ పళ్ళు మీరు తినకండి, ఈ పళ్ళు తిన్న రోజు మీరు చచ్చిపోతారు, గనుక జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి కూడా ప్రకటించాడు. కనుక ఆది యందు వాక్యం అంటే దేవుని యొక్క మాటలే. ఆ మాటలు ప్రకటించాడు, అది వద్దు చచ్చిపోతారు. ఈ రోజు కూడా ప్రకటింపబడుతున్నాయి, అమ్మా పాపాల జోలికి వెళ్ళకండి చచ్చిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు అని ప్రకటింపబడుతున్నాయా లేదా? ప్రకటింపబడుతున్నాయి. కనుకనే ఆ రోజు, అందుకనే ఆది అంటే ఆదాము అవ్వను సృష్టించినప్పుడు దేవుని మాటలు ఉన్నాయి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం అంటే ఏంటి? దేవుని యొక్క మాటలు. మాటలే దేవుడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మాటలే దేవుడై ఉన్నాయి. వీటిని చెరిపేసినటువంటి భక్తులు ఎంతమందో బయలుదేరారు. వీటిని చెరపగలిగినటువంటి భక్తులు ఎంతమందో బయలుదేరి మరి దేవునికి యేసు ప్రభు ఉండేటప్పుడు ఎలాగో అలాగే ఇప్పుడు కూడా చాలా మంది అద్వైతమైనటువంటి వారు తయారవుతున్నారు.
అటువంటి వారిని చూసి మనము వారి కొరకు బాధపడి ప్రార్థన చేయాలి. వీళ్ళరా గమనించండి, ఒక ప్రమాదమైనటువంటి స్థలంలోకి ఒక వ్యక్తి వెళ్తున్నాడంటే మనకు తెలుసు అక్కడ ప్రమాదం ఉందని, మనకు మాత్రమే తెలుసు అక్కడ ప్రమాదం భయంకరంగా ఉంది, వెళ్ళినటువంటి వాడు తిరిగి రాదు అని మనకు తెలుసు. అలాంటి స్థలానికి వెళ్తున్నారు అనుకో, స్త్రీ కానీ పురుషుడు కానీ, అప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా బాధపడతామా? బాధపడమా? అలా బాధపడతాం, అయ్యో ఈ పరిస్థితుల్లో ఇలా ఉంటుంది, ఈ పరిస్థితుల్లో ఇలాగ అయిపోతాడు అని మనం ఎంతో, లేదంటే ఈ పరిస్థితుల్లో ఇలాగ అయిపోద్ది ఆవిడ అని మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. చివరికి మనం మాట వినుకుంటూ వెళ్ళిపోతాం. చాలాసార్లు మీకు చెప్పాను, ట్రైన్ మీద ఒక పిచ్చోడు నిలబడి ఆ కరెంటు వైర్ని ముట్టుకుంటూ ఉంటే వద్దో వద్దో అని ట్రైన్ దిగి అందరూ గోల పెడుతున్నారు. అది ముట్టుకోకు, చచ్చిపోతావు, ముట్టుకోకు అంటే పిచ్చి గెంతులు గెంతాడు. వద్దరా బాబు ముట్టు అనేసి దిగడానికి అతను దించడానికి ఎంతో ప్రయత్నించారు కిందనే ఉన్నటువంటి వారందరూ. వద్దు, ముట్టకు, ప్రమాదం ఉంది, అందులో ప్రమాదం ఉంది, చచ్చిపోతావు, వద్దు వద్దు అంటే గెంతుతున్నాడు, పరిగెడుతున్నాడు, ముట్టడం లేదు, దాన్ని తోసేద్దాం వద్దని అంటే దొరకకుండా. ఇలా చాలాసేపు శ్రమపడ్డారు. ఆడు ఊరుకోలేదు. చివరికి ఏం చేశాడు తెలిసిన వైర్ని ముట్టేసింది అంటే అక్కడ ఏమైపోయాడు? బొగ్గు అయిపోయాడు. పిల్లలు ఈ రోజుల్లో కూడా పాప పంతులు అలాంటివే. దేవునిని విడిచిపెట్టి వేరే క్రమంలో పాటిస్తే చచ్చిపోతారని ప్రకటింపబడుతున్న కొద్ది చచ్చిపోతే పోతామనేటువంటి వారు కొందరు ఉన్నారు. కానీ దేవుని మనకిచ్చినటువంటి అవకాశం పొందుకుందాం అనే మనసు మనకు కలగాలి. గనుకనే ఇక్కడ వాక్యము దేవుడే ఉండెను 4వ వచనం చూస్తే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి తాని గ్రహింపకుండా. చీకటి అంటే ఎవరండి? మనమే, పాపం. వెలిగిస్తుంది దేవుని యొక్క మాటలు, వెలిగిస్తుంది. కానీ చీకటి ఈ పాపాలలో ఉన్నటువంటి లోక క్రమములలో ఉన్నటువంటి వారు అర్థం చేసుకున్నటువంటి వారు ధన్యులే. దేవునికి స్తోత్రం. అదే విధంగా ఇక్కడ మనకి చాలా చక్కనైనటువంటి మాటలు 1వ అధ్యాయంలో 6 నుంచి 9 వరకు చూసినట్లయితే వెలుగు గురించి యోహాను సాక్ష్యం ఇచ్చింది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతడు పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి, ఏదో వెలుగు? యేసు ప్రభువు వెలుగై ఉన్నారు కనుక ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు యోహాను ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. దేవునికి స్తోత్రం. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుతూ ప్రతి మనుష్యుని వెలిగించుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలిగించడం ఏంటంటే, ఇప్పుడు కొవ్వొత్తి పెట్టుకున్నాం, కొవ్వొత్తి పెట్టుకున్న తర్వాత దాన్ని వెలిగించాలంటే ఏం చేస్తాం మనం? సపరేట్ కొవ్వొత్తు వెలిగించాలంటే అగ్గిపెట్టి తీసి పుల్ల కొట్టి అగ్గి ఇచ్చినట్టు వెలిగిస్తాం. అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, చీకటి మన బ్రతుకులలో దేవుని వాక్యమే ఒక అగ్గిపుల్ల. దేవునికి స్తోత్రం. అదే వెలిగిస్తుంది. వెలిగించేటప్పుడు దేవుని యొక్క మాటలే ఒక అగ్గి పెట్టి కంటే విలువైనటువంటి ఆ వెలిగించినటువంటి విధానాన్ని బట్టి మనం ఆర్చించుకుంటున్నాం. సమాధానంలోకి వెళ్ళేటప్పుడు అగ్గిపెట్లు చాలా ఉంటాయి, ఆరిపోతూనే ఉంటుంది. ఎందుకంటే గాలి ఆరిపోతూ ఉంటుంది. అదేవిధంగా మన జీవితాలు కూడా ఆర్పించుకుంటూ ఉంటున్నాం. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. కనుక దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మరి ఇక్కడ మనం చూసినట్లయితే 11వ వచనంలో, అదే 1వ అధ్యాయంలో 11వ వచనంలో, ఆయన ఎవరి దగ్గరమ్మా? మనమాట స్వకీయులు మాట, ఆయనకి చుట్టాలు. మనం ఎటువంటి వారము? ఆయనకి స్వకీయులు అంటే సొంతం వారం. అంటే మనం ఎలా ఉండాలి చెప్పండి?
మనం ఎలా ఉండాలండి? తేరలో మునిగేసి నీ సొంతం మేము అనుకుని వచ్చే ఎవరైనా ఆకర్షిస్తారా? కంపుగా వచ్చి నీ సొంతం నేను, సొంతదాన్ని నేను అంటే ఆకర్షిస్తారా? ఆకర్షించారు. కనుక ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చాను, ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించలేదు. ఈ రోజు వరకు ఆయన స్వకీయులమైనటువంటి మనము ఆయనను అంగీకరించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. మనము అంగీకరించడమే కాదు, ఇంకా ఇతరులకు మనము రక్షించగలిగినటువంటి వారముగా ఉండాలి. ఆయన స్వకీయుల దగ్గరికి ఏమి వచ్చిందో చూడండి. వచ్చితే ఏమి జరిగిందో చూడండి. జకర్యా 13వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే ఆయన స్వకీయుల దగ్గరికి వచ్చినటువంటి అనుభవాన్ని బట్టి ఏమనుభవించాడు చూద్దాం. జకర్యా 13:6వ వచనంలో అక్కడ దేవదూతలు అడుగుతున్నారు, నీ చేతులకు గాయములు ఏమని వారు అడుగుదా, వాడు ఇది నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములను చెప్పాను. నేను ప్రేమించాను. నేను బురదలో ఉన్నటువంటి వారి దగ్గరికి నేను వెళ్ళాను. నేను వెళ్తే నాకు ఈ గాయాలు వచ్చాయి. నేను ప్రేమించినటువంటి వారి దగ్గరికి వెళ్తే నాకు వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటంటే గాయాలు. ఏంటో గాయాలు? మనము దేవునికి అనుకూల పరిస్థితుల్లో లేక ఆయన ఎన్నో శ్రమలు పడి పాప భారమును మోసాడు. కనుక నేను నా ప్రేమించినటువంటి నా బిడ్డల దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు ఈ గాయాలు వచ్చాయి అని చెప్పడం జరిగింది. వీళ్ళారా గమనించండి. చివరి మాట చూడండి. చివరి మాట అంటే మరి చివరి మాట అనుకోండి. 2వ దినవృత్తాంతాలు 7:14వ వచనంలో మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14 నుంచి మనం చూసినట్లయితే ఈ మాటలు ఎన్నిసార్లు మనం చెప్పుకున్నామండి? నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు దేవుడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారిని నేనేం చేస్తాను? స్వస్థపరుస్తాను. దేవునికి స్తోత్రం. నా పేరు పెట్టుకుని వస్తున్నారు. నా పేరు పెట్టుకుని ఇచ్చినటువంటి వారు తాము తగ్గించుకోవాలా, తమ సొంత పరిశుద్ధమైన వెలుగును కలిగి దురాత్మ శక్తులను ఎదిరించితే నేను వారిని బహుగా దీవిస్తాను, వారికి మంచి జీవం ఇస్తాను అని చెప్పినటువంటి మన దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి వాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నశించిపోవటం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. గనుక యేసు మనకు రక్షించడానికి వచ్చాడు. రక్షించడానికి వచ్చిన తర్వాత మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి అద్భుతమైనటువంటి మన జీవితాలను దేవునికి సమర్పించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కనుక మీకు చెప్పాను, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ధననిధి చాలా ఉంది. ఆ ధననిధికి కాపలా ఎవరిని పెడతాడండి? తనకు నమ్మకమైనటువంటి ఒక మంత్రిని పెడతాడు. ఆ పెట్టిన తర్వాత నాయకుడు దాన్ని చూస్తున్నాడు. నాయకుడు చూస్తుండగా మరి ఆయనకి తెలియని రీతిగా కొంత ధనం మాయైపోతుంది. ధనం మాయైపోతా ఉంటే అప్పుడు రాజుతో వచ్చి రిపోర్ట్ చేశాడు, అయ్యా నేను చాలా చక్కగా కాపలాగా చేస్తున్నాను, కానీ ఇంత పోయింది. అయితే ప్రకటించు ఏంటంటే ఆ ధనమును ఏమాత్రము కూడా మరి నష్టపరిచిన వాడికి 10 కొరడా దెబ్బలు కొడతామని అని చెప్పేటప్పుడు మరి ఆయన ప్రకటించినప్పటికీ కూడా ఆయన ఎంత కాపలా ఉన్నా ఆ ధననిధిలో కొద్దిగా పోతుంది. ఆ ధననిధి పోతా ఉంటే మరలా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా ప్రకటించాను అయినా మరలా పోయింది. అదేంటి మరలా పోవడం అంటే 20 కొరడా దెబ్బలు ప్రకటించాడు. 20 కొరడాల దెబ్బలు ప్రకటించినప్పటికీ కూడా అది మానటం.
మానటం లేదు. సరే అండి, 30 కొరడా దెబ్బలు, 30 కొరడా దెబ్బలకు కూడా ఎవరు భయపడలే. ఆ ధననిధిలో చేయి పెడుతూనే ఉంటున్నారు. చివరికి 40 కొరడా దెబ్బలు కొడితేట అతనికి మరణం తప్పదు. ఎవరైనా 40 కొరడా దెబ్బల్లో అక్కడ మరణం ఉంది అని అందరికీ తెలుసు. రాజుగారు ఎందుకు చివరిది ఆర్డర్ ప్రకటించేయని చెప్పారు. ప్రకటించేశాడు మంత్రి. ఇదిగో ఈసారి ఏమాత్రమైనా సరే అక్కడ ధననిధిలో చెయ్యి పెట్టినటువంటి వారికి పరీక్షిస్తాం అందరు ప్రజలు పరీక్షించి తప్పనిసరిగా పట్టుకుంటాం. ఆ వ్యక్తిని పట్టుకుంటాం. ఆ వ్యక్తిని పట్టుకునేటప్పుడు తప్పనిసరిగా 40 కొరడా దెబ్బలు తప్పవు. 40 కొరడా దెబ్బలకి చచ్చిపోతారు, కానీ బ్రతికే సూచన లేనే లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఆకాను గురించి మనం చెప్పుకున్నాం. ఆకాను ఎరుకో పట్టణంలోకి వెళ్ళి ఏం ఆశించాడు? బంగారము, వెండి అది ఆశించాడు. ఆయన చెప్పారు, అది వద్దు, అది ముట్టుకుంటే మరణ శిక్ష తప్పదు అని చెప్పినప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టలే. ఆ బంగారము, చక్కనైనటువంటి వస్త్రములు, వెండి, మంచి ఖనిజమైనటువంటి వాటిని ఆశించి తీసుకున్నాడు. ఎంత భయంకరం! దానిలో నష్టం ఉందని తెలిసి తీసుకున్నాడు. వీళ్ళని ఈ రోజుల్లో మన జీవితాలంటే ఫలానాది చేస్తే పాపం, ఫలానాది చేస్తే నష్టం, ఫలానాది చేస్తే శాపం తెలిసి కూడా దాన్ని ముడతనామా లేదా చెప్పండి. చాలా మంది అటువంటి వారు ఉన్నారా లేదా? చివరికి ఆ యొక్క ఆకానిని దేవుడు చాలా చూపించింది. ఆకానికి పేదరకం కాదండి, డబ్బు గలవాడంట, మంచి ఆస్తిపరుడు, నెంబర్ 1 ఆస్తిపరుడు అయ్యి ఉండి కూడా అతను దొంగతనం చేశాడు. కనుక మన జీవితాలు ఒకసారి గమనించుకోండి. ఆకాన వల్ల మన జీవితాలు ఉండకూడదు. అన్ని దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. అంతా దేవుడు అంటే మనకు తెలుసు. ఆకానికి ఆస్తిపరులు ఉన్నాయి, అదేవిధంగా దేవుడు అంటే మనకు తెలుసు, ఆస్తి కంటే ఎక్కువ తెలుసు. కానీ మన జీవితాలు జాగ్రత్త పరచుకోవలసినటువంటి అవసరత ఉంది. ఆకాను పరుచుకోలే గనుక దేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఆ ఆకాను వలన 36 మంది చచ్చిపోయారు. అక్కడ దేవుని ప్రజలు ఒక చిన్న గ్రామం విజయానికి వెళ్ళమని 3000 మంది అయితే యెహోషువ పంపిస్తే అందులో 36 మంది చచ్చిపోయారు. ఎందుకు ఇలా జరిగిందని అందరూ ఉపవాస ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే, మీలో ఇలా ఉన్నాడు, వాడిని తీసిస్తే అప్పుడు మిమ్మల్ని సాయం వస్తాను, నేను ఆడున్నందుకు నేను రాను. గమనించారా? ఈ మాటలు మీ హృదయానికి అద్దుపడును గాక. వాడిని తీసిస్తే అప్పుడు నేను వస్తాను, లేకుండా లేదు అని చెప్పేటప్పుడు ఎంక్వైరీ చేశాడు యెహోషువ గట్టిగా. ఎవరు దొరికాడండి? ఆకాను దొరికాడు. అతను దేవుని యొక్క బిడ్డడి యొక్క కుమారుడు. కనుక అతను దొరికేటప్పుడు దేవునికి విజ్ఞాపన చేశాడు యెహోషువ. అతనిని, అతని సంతతిని, అతనికి ఉన్నటువంటి ఆస్తిని, అతనికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటిని ఎక్కడికి తీసుకెళ్ళిపోమన్నాడు? ఆకోరు లోయలోకి తీసుకెళ్ళండి. ఆకోరు లోయ అంటే శ్రమలకు కారణం. ఆకోరు లోయలోకి తీసుకెళ్ళండి, క్షమించొద్దు. తీసుకెళ్ళి వాళ్ళని ఏం చేయాలా? రాళ్లతో కొట్టి చంపేయాలి. ఎంత భయంకరం! ఆ ఆకాను వలన ఆ యొక్క దేవుని ప్రజలలో 36 మంది బలైపోయారు. గనుకనే వారి యొక్క కుటుంబం, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, ఆడి సంతతంతా తీసుకెళ్లి ఆకోరు లోయలో రాళ్లతో కొట్టి చంపేయాలి అని చెప్పేటప్పుడు అతనికి ఉన్న ఆస్తిని సమస్తమును కూడా, ఆ సమస్తమును కూడా ఎక్కడికి తీసుకెళ్లారు? ఆకోరు లోయకి తీసుకెళ్లారు. ఆకోరు లోయకి తీసుకెళ్లి రాళ్ళు పెట్టి, మరి ఎంత ఒకసారి ఆలోచించండి, రాళ్ళు స్టెప్ను కూడా అలాగే ఇచ్చిపోయాడు. అటుపైకి రాళ్ళు పెట్టి కొడతా ఉంటే ఎలా ఉంటుందంటే పిల్లలు వేయడం, ఆ లేటం, ఈ లేటం, గోస దానికైనా ఇష్టపడతారు. కానీ ఆ దొంగతనం మాత్రం మానేడు కాదు. గనక అక్కడ వెళ్ళి రాళ్ళతో కొట్టి అగ్నితో కాల్చేసి చంపేశారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి వాడు. ఇక్కడికి రాజు ఏం చేశాడో తెలుసండి? ఈ రాజు ప్రకటించాడు 40 కొరడా దెబ్బలతో తప్పనిసరిగా సావు తప్పదు అని ప్రకటించేటప్పుడు మరి జడవలే, మళ్ళీ కొంత ఆస్తి తీశారు. సరే, ఎంక్వైరీ చేశారు బాగా. ఎంక్వైరీ చేసేసరికి ఎవరు తెలుసండి? రాజు కుమార్తె, ఒక్కగానొక్క కుమార్తె ఈ పని చేస్తుంది.
మరి శాసన ప్రకారముగా, రాజు నిర్ణయం ప్రకారముగా ఆయనను రక్షబండ ఎక్కించి రాళ్ళతో కొట్టి చంపాలి, కొరడాలతో కొట్టి చంపాలి. అటు విధమైనటువంటి పనిష్మెంట్ తీసుకోవాలి. సొంత కూతురు, ఒకగానొక కూతురు, ఆ కూతుర్ని చంపుకోలేదు. ఆ కూతుర్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో ముద్దుగా పెంచుకున్నాడు, ఎంతో ముద్దుగా పెంచుకున్నాడు. పెంచుకున్నటువంటి కుమార్తె చచ్చిపోవటం రాజుగారికి ఇష్టం లేదు. అయినా ఆయన పెట్టినటువంటి విధి నెరవేరాలి. ఆ రక్షబండ మీద అమ్మాయిని ఎక్కించారు. ఎక్కించిన తర్వాత రాజుగారు కొట్టాలా చెప్పండి అంటే ఆయన నోరు రావటం. అప్పుడు ఏం చేసాడో తెలిసండి, రాజు అమంతానగా వెళ్ళి అమ్మాయి మీద పండుకున్నాడు. ఇప్పుడు కొట్టండి అని చెప్పాడు. ఇప్పుడు కొట్టండి అని చెప్పేటప్పుడు ఈ కొరడా దెబ్బలు కొట్టడం ప్రారంభించారు. కొరడా దెబ్బలు ఎవరో తగిలితే తండ్రికే తగులుతున్నాయి. 40 కొరడా దెబ్బలు కొట్టేసరికి తండ్రికి ఎక్కిపోయాడు. అప్పుడు ఆ కుమార్తె పశ్చాత్తాపంలోకి వచ్చింది. ప్రయోజనం ఏంటి ఉందండి? చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులు కొట్టుకున్నట్టు. వీళ్ళారే గమనించండి, గనుక దేవుడు మనలను ప్రేమించి ఆయన చేసినటువంటి విధానం ఏంటి? మనం చేసినటువంటి పాపములను బట్టి ఆయన చేతులకు గాయములయ్యి, మనము చేసినటువంటి చెడు తలంపులను బట్టి ఆయన బుర్రకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. మనము నడిచినటువంటి నడతలను బట్టి ఆయన కాలుకు ఎన్నిసార్లు చెప్పినా మనం చెప్తాం కానీ తెలుసు కానీ మన గుణం కదా. జాగ్రత్త, మానకపోతే మాత్రం ఆ మేకులు నీకు నాకు దిగుతాయి. గనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ హింసపడికి చచ్చిపోతాం, ఓకే. తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అక్కడ కూడా మరి నిత్యము మనము అగ్ని బాధ అనుభవించాలి. అటువంటి స్థితిని మనకు వద్దు. వీళ్ళరా మన కొరకు ఆయన చనిపోయాడు. ఇలాంటి ఉపమానాలు మనం ఎన్నో వింటున్నాం. విని కూడా మన యొక్క జీవితాలను నిర్లక్ష్యం చేసుకుంటే మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. కనుక ఆయన అంటున్నాడు, నేను వెలుగును కనుక మీరు వెలుగై ఉండండి అని ఆయన చెప్తున్నాడు. వెలుగు అంటే ఆయన మాటలతో మనల్ని వెలిగిస్తున్నాడు. మనము ఆయన మాటలతో ఇతరులను వెలిగించడమే ఇది ఒక వెలుగు. అటువంటి పరిస్థితులు కలిగి మన జీవితాలను కొనసాగించుకుంటూ ఉండాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. నాయన, ఈ లోకానికి నువ్వు వెలుగై ఇచ్చావు. నీ వెలుగు కలిగినటువంటి చక్కని నాయన మాటలతో మమ్మల్ని వెలిగిస్తున్నావు. నీ మాటలతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు. నీ మాటలతో మమ్మల్ని మేపుతున్నావు. నాయన, గొర్రెలకు లేదంటే మనుషులకు ఆహారంతో ఏ విధముగా మేపి బలము పొందుకుంటారో అంతకంట విలువైన మాటలతో నువ్వు మమ్మల్ని మేపుతూ మమ్మల్ని బలము కలిగి ఉండమంటున్నావు. కనుక అట్టి స్థితిని మేము పొందుకున్నట్టు సహాయం చేయండి. నేను వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించాలి. రాలైనటువంటి బిడ్డలు కూడా ఆశీర్వదించాలి. ఆయన స్థలమందు చేయకూడదు ప్రార్థన పని కనుకరిస్తోంది. ఎందరైతే ఈ స్థలంలో అడుగు పెడతారో వారికి అందరికీ కూడా నువ్వు జీవించినవి ఉన్నావు, అద్భుతాలు చేయనే ఉన్నావు, నువ్వు సూచక్రియలు సూచిస్తావు. కనుక ప్రభు, బిడ్డలందరూ కూడా నీ మేలును పొందుకున్నట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. లైవ్లో చేసినటువంటి బిడ్డలందరినీ కూడా జీవించండి. మీ గుర్తుట్లో భద్రపరచండి. నడిపిస్తున్నటువంటి బిడ్డలను బలపరచండి. ఆయన ఇప్పుడు ఈ మాటలు విన్నటువంటి అనేక మందిలో ఎటువంటి చీకటి శక్తులు ఉన్నా మీ యొక్క అగ్నితో కాల్చి వేయబడిన దాట అద్భుతమైనటువంటి మీ ప్రేమను మాకు కనపరుస్తున్నాం. కనపరిచినటువంటి విధానంలో బట్టి నాయన మేము పొందుకున్నట్టుకు మాకు నేత్రములు తెరిపించి జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మాటలు తండ్రి గృహాల దగ్గర విన్నటువంటి వారు ఉండొచ్చు, రోడ్ల మీద ఉన్నటువంటి వారు వినొచ్చు. ఆయన ఇప్పుడే వారిని తక్షణమే మీ యొక్క వెలుగులోకి నడిపించి మీరే ఘనత పొందుతున్నారు. మా రక్షకుడు అయినటువంటి పరిశుద్ధ నామంలో మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.